బుద్ధున్నటువంటి, జ్ఞానం ఉన్నటువంటి, కామన్ సెన్స్ ఉన్నటువంటి ఎవరైనా కూడా విద్యావేత్తలే కాదు, ఇతని హయాములో విద్యకు ఎన్నడూ జరగనటువంటి హాని జరిగింది. ఎన్నడూ లేనటువంటి డ్రాప్అవుట్స్ ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యంగా పాఠశాల విద్యలో జరిగినాయి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పడిపోయింది. ఉపాధ్యాయులు విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనయ్యారు. అలాగే స్టూడెంట్స్ చదువుకోవటానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఇంతకుముందు ఏనాడు లేనటువంటి ఏవేవో ప్రపంచ మేటి విద్యార్థిని తయారు చేయాలి అనేటటువంటి ఒక సాకుతోటి ప్రపంచంలోనే అత్యంత నాణ్యత లేనటువంటి విద్యా విధానాన్ని ఇంట్రొడ్యూస్ చేసి అంతకంతకు ఎక్కువ మంది విద్యార్థులు బడంటే ఒక దెయ్యంలాగా భయపడి ప్రభుత్వ పాఠశాల నుంచి పారిపోయేటటువంటి విధానాలను తీసుకొచ్చి పెట్టాడు. ఉదాహరణకు మనం చూస్తే అసలు ఆయన ప్రవేశపెట్టినటువంటి ఐపీ సిలబస్ అంటే ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవరు సిలబస్ తయారు చేసుకోలేనట్టుగా జెనీవా నుంచి దిగుమతి చేసుకొని ప్రొఫెసర్ని వాళ్ళు మనకు సిలబస్ తయారు చేసి పెట్టాలట. అట్లాగే హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఐడెక్స్ వాళ్ళు మనకు సిలబస్ తయారు చేస్తారట. ఒక ఆన్లైన్ ట్యూషన్ సంస్థ బైజూస్ తోటి ఒప్పందం చేసుకొని 100 కోట్ల రూపాయలు వాళ్ళకి కట్టబెట్టాడు. అలాగే 3వ తరగతి పిల్లాడు బుద్ధున్నటువంటి వాడు ఎవడు కూడా ఈ పని చేయడు. టోఫెల్ నేర్చుకోవాలంట. హై స్కూల్ పిల్లలు ఫ్రెంచి, జర్మన్ నేర్చుకోవాలంట. ఏమిటి వ్యవస్థ? ఎవరన్నా అసలు ఇటువంటి బుద్ధి లేనటువంటి పని చేస్తారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.